చైతన్య రథం ప్రేక్షకులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు స్వాగతం, నమస్కారం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, కార్యకర్తే అధినేత అన్న మాటను ఆచరణలో పెడుతుంది తెలుగుదేశం పార్టీ. ఇకపై ప్రతి కార్యకర్తను కలిసి సమస్యలు పరిష్కరించాలి. నియోజకవర్గాల్లో బుధవారం కార్యకర్తలతో సమావేశం. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సంచలన నిర్ణయం. కార్యకర్తే అధినేత అనే మాటను తెలుగుదేశం పార్టీ ఆచరణలో పెడుతోంది. ఇకపై ప్రతి కార్యకర్తను కలిసి సమస్యలను పరిష్కరించాలని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలగం అన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని సంస్థాగత నిర్మాణం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇటీవల 1 కోటి సభ్యత్వాలతో చరిత్ర సృష్టించి అతిపెద్ద కుటుంబంగా మారిన నేపథ్యంలో కార్యకర్తే అధినేత అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు పిలుపునిచ్చారు. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రతి బుధవారం ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ఎంపీలు, మంత్రులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారికి అండగా నిలవాలని, సమస్యలు పరిష్కరించాలని పార్టీ నాయకులు, శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. తన నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలను కలుసుకుని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు మంత్రి నారా లోకేష్. క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జ్తో పాటు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, ఫీల్డ్ వర్క్, శంకారావం ఫీల్డ్ వర్క్, ఓటర్ వెరిఫికేషన్, పార్టీ యాప్స్, సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ వారిని అభినందిస్తున్నారు. నియోజకవర్గాల్లో ప్రతి బుధవారం కార్యకర్తలతో సమావేశం. పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు ప్రతి బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నియోజకవర్గ ప్రజల నుండి గ్రీవెన్స్ సేకరించాలి. మధ్యాహ్నం నుంచి నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశం నిర్వహించి వారి సమస్యలు పరిష్కరించడంతో పాటు ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, అన్ని విభాగాలు కార్యక్రమాలలో ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని అభినందించాలని దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం మినిట్స్ను కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించాలని ఆ నాయకులందరికీ ఆదేశించారు. ప్రతి నెల ఇన్ఛార్జి మంత్రులు తమకు కేటాయించిన జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించాలి. మొదటి రోజు అధికారులతో సమావేశం నిర్వహించాలి. రెండో రోజు పార్లమెంట్ అధ్యక్షులు, జోనల్ కోఆర్డినేటర్తో కలిసి పార్టీ కేడర్ సమావేశం ఏర్పాటు చేయాలి. మీటింగ్ మినిట్స్ను కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించాలి. ఎవరైనా మినిట్స్ను నిర్వహించిన పక్షంలో లిఖితపూర్వక వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తల మనోభావాలను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమైన వార్త. తెలుగుదేశం పార్టీ కేడర్ అభిమానులు తమ ఆలోచనల్ని, తమ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి నాయకులు తమ దగ్గర రావటం శుభ పరిణామం అని భావిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.